షార్ప్ నైఫ్ క్యాన్ కట్ ఎనీథింగ్. కానీ మనం ఎట్లున్నాము? ఉల్టా అయిపోయినాం. అపవాదిని చూస్తే మనం భయపడుతున్నాం, అప్పుని చూస్తే మనం ఏడుస్తున్నాం, రోగాన్ని చూస్తే మనం ఏడుస్తున్నాము, ఎవడన్నా ఏమని అంటే మనం బాధపడుతున్నాము, క్షీణించిపోతున్నాం, మానసికంగా ఒత్తిడిలు వచ్చేస్తున్నాయి. ఆ యుద్ధములు మనం పోరాడలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పోరాడుతున్న శరీర సంబంధులతో కాదు, కానీ ఆత్మీయ అంధకార దురాత్మ సమూహములతో, అంధకార దురాత్మ సమూహంలతో. సో నువ్వు ఆ పోరాటము చేసేటప్పుడు నువ్వు షార్ప్గా లేకపోతే అది నిన్ను అటాక్ చేయడం స్టార్ట్ అవుతుంది. అర్థం చేసుకో. అది నిన్ను అటాక్ చేసి అది నీ జీవితాన్ని చెదరగొడుతుంటుంది. కాబట్టి దేవుడు అంటుండు జోషువాకి, నేను ఒక సీక్రెట్ చెప్పిన. ఏంటో తెలుసా? దివారాత్రంలో నా వాక్యాన్ని ఏం చేయమన్నా? ధ్యానించుమన్నా. ఎవరైతే ధ్యానిస్తారో పదును కలిగిన కత్తి వలే ఉంటారంట. ఆమేన్.